ఇక ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన అయితే కొనసాగుతుంది. నిన్న విజయవాడ చేరుకున్న ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఇక రాత్రి చంద్రబాబు ఇంట్లో భోజనం చేసిన అమిత్ షా అక్కడ పలువురితో సమావేశమయ్యారు. అమిత్ షా వెంట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఉన్నారు. ఇక నేడు అమిత్ షా కీలక కార్యక్రమాల్లో కూడా పాల్గొనున్నారు. ప్రధానంగా కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్టీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొంటారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ను అమిత్ షా అయితే ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీకి కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతల పర్యటనలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవలే విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసినటువంటి ఆ విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఏపీలో ప్రస్తుతం పర్యటిస్తా ఉన్నారు. ఆయన నిన్న రాత్రే ఏపీకి చేరుకున్నారు. మొదటగా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఆయనకి వెల్కమ్ చెప్పడం జరిగింది. దీంట్లో అమిత్ షాతో పాటు ఇప్పుడు ప్రస్తుతం బండి సంజయ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రాత్రి ఆయన వాళ్ళు చంద్రబాబు ఇంట్లో అక్కడ భోజనం కూడా చేశారు. ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు కృష్ణా జిల్లాలోని గన్నవరం సమీపంలో నిర్మించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఎస్ఐడిఎం ప్రాంగణంలో అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతారు. ఈ పర్యటన కోసం శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు అమిత్ షా. అయితే ఘనస్వాగతం పలకాలను కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ నుంచి ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి అమిత్ షా చేరుకున్నారు. అక్కడ ఆయన చంద్రబాబు విందు కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తర్వాత విజయవాడలోని హోటల్లో చేరుకున్న అక్కడ బస చేశారు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లు కూడా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పూర్తిస్థాయిలో కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. అమిత్ షా ప్రారంభించే ఎన్డీఆర్ఎఫ్ ప్రాంతాలను కూడా పరిశీలించారు. అలాగే సభ తదితర అంశాలపై కూడా అందుబాటులో ఉన్న అధికారులతో కూడా చర్చించారు. అమిత్ షా సభా ప్రాంగణానికి చేరుకొని వెళ్లేంత వరకు కూడా జరిగే కార్యక్రమాలు వివరాలు కొద్దిసేపు అధికారులతో కూడా పొందుపరిచి సమీక్షించడం కూడా జరిగింది. అయితే మొత్తంగా మరోవైపు మోదీ పర్యటన వారం గ్యాప్ లోనే అమిత్ షా కూడా వస్తుండటంతో రాష్ట్రంలో అయితే ఎన్డీఏ నేతల్లో ఉత్సాహం అయితే రెట్టింపైందని చెప్పుకోవాలి. అమిత్ షాకు ఘనస్వాగతం కూడా పలికేందుకు ఎన్డీఏ నేతలు అయితే గట్టిగా రెడీ అయ్యారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా కొద్దిసేపట్లోనే ఈ గన్నవరం కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగే ఒక కార్యక్రమానికి మాత్రం అమిత్ షా హాజరవుతారు. అమిత్ షాతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పలువురు కేంద్ర మంత్రులు, అదే రామ్మోహన్ నాయుడు కూడా హాజరయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.